వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజను వ్లాగ్స్. ఇది మెంతి కూర. మేతి అంటారు కదా! సో, మెంతి కూర చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయండి. మన హెల్త్‌కి చాలా ఉపయోగం ఇది. సో, దీంతో మనం ఈరోజు పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేసుకోవచ్చు. మీ దగ్గర ఏదుంటే అది వేసేసుకోండి మసాలా దినుసులు. తర్వాత ఒక ఆనియన్‌ని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ మనం పులావ్స్ అంటే వెజ్ పులావ్, బగారా రైస్ ఇలా రకరకాలుగా పులావ్స్ చేసుకున్నాం గదా! మెంతి కూరతో కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఆ మెంతి కూరని మనం వాష్ చేసుకొని, కొంచెం కట్ చేసుకొని, దాన్ని కూడా యాడ్ చేసుకొని, ఈ మెంతి కూరని ఇక్కడ బాగా మనం ఫ్రై చేయాలి. లేకపోతే మనకు కొంచెం చేదొస్తది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని, దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇందులో ఇంకొకటి మనం మటర్ కూడా యాడ్ చేస్తాం. అదే పచ్చి బఠాణీ అంటారు కదా! అవి కూడా యాడ్ చేసుకుంటున్నాం. యాక్చువల్‌గా దీని పేరు మేతి మటర్ పులావ్. సో, ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను. దానికి 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. మీరిక్కడ బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. సోనా మైసూర్ అయినా రైస్ అయినా వాడుకోవచ్చు. రెండిటితోనూ బావుంటుంది. సో, ఒక కప్‌కి 2 కప్స్ వాటర్ పోసుకున్నాను నేను. సో, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం మెంతి కూరని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మన టేస్ట్ మంచిగా వస్తుంది. సో, మనం ఇక్కడ విజిల్ పెట్టేసుకుందాం. మీరు ఇలా కుక్కర్‌లో అయినా వండొచ్చు, నార్మల్‌గా అయినా వండుకోవచ్చు. సో, కుక్కర్‌లో వండేటప్పుడంటే కొంచెం వాటర్ కొంచెం తగ్గించుకొని పోసుకోవాలి. సో, 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూసాను. రెడీ అయిపోయింది. పొడి పొడిగా వచ్చింది కదా అండి చాలా. సో, టేస్టీ అండ్ హెల్తీ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా రైతా వేసుకొని తినేసేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.